గ్రామాభివృద్ధి ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగినట్లు కొంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చందుపట్ల కార్తిక్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. కొంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందుపట్ల కార్తిక్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిస్తే కొంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. నేను చందుపట్ల కార్తిక్ అనే నేను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. కొంపల్లి గ్రామ ప్రజల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. నేను నన్ను గెలిపించిన చేసే కార్యక్రమాలని స్వచ్ఛంద కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నా. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలను స్కూలుకు కానీ గ్రామానికి కానీ గ్రామ పంచాయతీ కానీ సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. నన్ను కత్తెర గుర్తు ఆశీర్వదించి ఓటు వేయాలని అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చందుపట్ల కార్తీక్ అనే మన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన గండ్ర సత్యనారాయణరావు గారు ఇతన్ని మేము మనస్ఫూర్తిగా అభినందించి గెలిపించుకొని మా అభ్యర్థి చందుపట్ల కార్తీక్తో సహా వార్డు మెంబర్లు 10 మంది వార్డు మెంబర్లను ఎమ్మెల్యే దగ్గరికి గెలిపించుకొని తీసుకుపోతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గం కొంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చందుపట్ల కార్తిక్ గారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లను ఈరోజు ప్రచారంలో భాగంగా 3వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు సన్నబియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ రైతులకు రుణమాఫీ కానీ ఇంకా చేయాల్సినటువంటివి చేసినవి చెప్పకుండా చేసినవి ఇంకా చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము చందుపట్ల కార్తిక్ గారిని గెలిపించుకునే కొరకు 10 మంది వార్డు సభ్యులము గ్రామంలో ప్రజలంతా కలిసి చందుపట్ల కార్తిక్ గారి తండ్రి గతంలో గ్రామానికి ఎంతో సేవ చేసిండు గ్రామ పంచాయతీ కార్మికుడిగా. అందుకే వారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచి వాళ్ళ కుమారుడైనటువంటి చందుపట్ల కార్తిక్ గారిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పథకాలలో ప్రవేశమే భాగంగా ఇంకా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గండ్ర సత్యనారాయణ గారి ఆశీర్వాదంతో కత్తెర గుర్తును గెలిపించుకొని మేము కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తామని కోరుకుంటా ఉన్నాం.